హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ షా వ్లాగ్స్. ఇదైతే గాంధీ పార్క్ అండి. ఎంట్రన్స్లోనే మన గాంధీ తాత విగ్రహం అయితే ఉంది. అటు సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయండి. ఇటు సైడ్ అయితే అంటే లేడీస్ జిమ్ చేసుకోవడానికి అయితే అన్నీ ఉన్నాయి. మేమైతే ఇటు సైడ్కి వెళ్తూ ఉన్నాము. ఇటు సైడ్ కూడా కూర్చోడానికి ఉంది, అంత గ్రీనరీగా ఆర్చ్ అదంతా ఉంది. కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కూడా కూర్చోడానికి చూడండి ఎంత బాగుంది. అక్కడ కావాల్సినంత ప్లేస్ అయితే ఉందండి. అక్కడ ఐ లవ్ ప్రొద్దుటూరు ఉంది కదా, ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు చూడండి అందరూ. మేమైతే ఇటు సైడ్కి వెళ్ళాము. అంతా ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. ఇదంతా పిల్లలు కూర్చొని గేమ్స్ ఆడుకుంటా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడంతా. అసలు ఏ సౌండ్ లేదండి. ఇక్కడ వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు, పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. పెద్ద వయసు వాళ్ళు కూడా ఎంతసేపు పడితే అంతసేపు వాకింగ్ చేస్తూనే ఉన్నారండి. చూడండి అక్కడైతే గోడల మీదంతా మనకు క్విట్ ఇండియా ఉద్యమంది, అది గాంధీ తాతదండి ఉద్యమము, అది ప్రింట్ చేసి ఉన్నారు. కడప పెద్ద దర్గా, ఇక్కడ అన్నమాచార్యులు పిక్చరు, టెంపుల్, కడపలో పెద్ద దర్గా, గండికోట అన్నీ పెయింటింగ్ చేసి అయితే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 1 అవర్ అవుతా ఉంది, 1 అవర్ అయిందండి నేను చూడబట్టి వీళ్ళని వాకింగ్ చేస్తా. ఇక్కడైతే చూడండి ఒక పాప అయితే వాళ్ళ నాన్నను బెదిరిస్తూ ఉంటుంది, కిందికి దిగుతారా లేదా అని చెప్పేసి. చూడండి ఇక్కడైతే పిల్లలు ఇదంతా దీనిపైన అయితే ఎక్కుతున్నారు. ఇది క్విట్ ఇండియా ఉద్యమం అండి. ఇదైతే చర్చ్, జమ్మలమడుగులో చర్చ్ అండి. ఇదైతే గండికోట. అక్కడైతే ఒక పెద్ద ఆయన ఎల్లో కలర్ ప్యాంట్ వేసుకుంటాడు. ఆయనకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ చిన్న ఏజ్ వాళ్ళు కూడా అంత ఇదిగా చేయలేరండి, అంత బాగా చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన్ను చూస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకే అనిపిస్తూ ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్కి అయితే నడుస్తాడు. బ్లాక్ టీషర్ట్, ఎల్లో కలర్ ప్యాంట్ అండి ఆయనది. ఎక్కడ కూడా కొద్దిసేపు కూడా ఒక 10 మినిట్స్ కూడా కూర్చోలేదు ఆయనే. మా వాడైతే అలసిపోయినాడు. ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. నాకు తెలిసి మీలో ఎంతమంది ఈ పార్క్ చూసారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లైటింగ్ కానీ అసలు గ్రీనరీ అయితే ఎక్సలెంట్ అండి. ఇక్కడైతే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే వచ్చినారండి ఇక్కడికైతే. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తా ఉన్నాము. మళ్ళీ అటు సైడ్‌కి వెళ్ళాలి. అక్కడంతా పిల్లలు ఆడుకునే ప్లేస్ అండి అక్కడంతా. అంతా ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి పిల్లలవి. ఇక్కడైతే బయట బొమ్మలు అమ్ముతున్నారండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఎంతైనా చిన్నప్పటి లైఫే వేరండి. ఏ టెన్షన్స్ లేకుండా ఏవి ఉండవు. మా వాడు చూస్తున్నాడు ఏది ఖాళీ దొరుకుతుందా దేంట్లో ఆడదామా అని. కాకపోతే ఒకటి దొరకల పాపం. ఇంక ఎవరు దిగేలాగా లేరు, వెళ్తాం పా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయినామండి. ఈ